అందరికీ నమస్తే. కేవలం 9 అంటే 9 రోజులల్లా 961 కోట్ల మద్యం తాగిరంట. చూడురి కథ. 9 రోజులలోనే 961 కోట్ల మందు తాగిరంటే బా మనది మొనగాని రాష్ట్రం కాదులా. రోజుకు దగ్గర 100 కోట్ల పైన మాటనే. కేవలం ఒక శనివారం నాడంట. మొన్న శనివారం నాడు, ఇవాళ ఏమారం, ఇవాళ బుధవారమా, శనివారం నాడు ఒక్కరోజే 205 కోట్ల రూపాయల మందు తాగిరంట మనోళ్ళు. చూడు కథ. బా ఏందంటావు? మామూలు తాగుడా చెప్పురి. ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా గింత వంటి పాపం ఉండొచ్చునా? ఎన్నన్నా ఏడ ఉండదు, ఎతికినా కూడా ఉండదు. ఒకే ఒక్క రోజుల 205 కోట్ల మద్యం అంటే కేవలం శనివారం నాడు తాగిరంటే, శనివారం నాడు సెలవు వస్తుంది కదా, శనివారం సాయంత్రం అయితే ఆదివారం సెలవేనాయిగా. ఇంకా నా సామిరంగా శనివారం నాడు మొదలుకుంటే ఆదివారం దాకా అంటే శనివారం అమ్మకాలు 205 కోట్ల రూపాయల మంది అమ్ముడు పోయిందంట. చూడు, అమ్ముడు పోయింది కాదు, ఏకంగా తాగేసిరు. మరి అది మక్కిందా మక్కలేదా మనకేదా సంబంధం లేదు. సోమవారం నాడు తయారైందనుకో, సోమవారం నాడు తయారైతే పొద్దుగా సరికాల బండిలో వస్తే జర ఊరు దూరం ఉంటేనేమో మంగళవారం ఒక రోజు పడుతుంది, మళ్ళీ తెల్లారి వస్తుంది. ఊరు దగ్గర ఉంటే సోమవారం నాడు తయారై సోమవారం సాయంత్రం రావచ్చు, మంగళవారం పొద్దుగానే రావచ్చు. వైన్ షాపులకు అగ్గి బుక్కుతుంది ఆ మందు, పాడైపోను. ఉడుకుడుకుంటుంది ఆ మందు. అది తాగితే రుచిపాసి ఉంటుంది. అదులేమన్నా నేను నిన్న మన ఏదికి నల్లగొండకు పోయి ఒక పెద్ద మనిషిని అడిగిన, ఏం పెద్ద మనిషి ఓలికేస్తా ఓటా అని అడిగిన. ఏగా ఓలుకో ఓటేస్తా కానీ తీయ అన్నాడు. సరే ఇక నీ ఆలోచన నాకేం చెప్తావు, నీ మనసులో ఉన్న మాట ఓలికన్నా ఓటేసుకో, నాకేం ఎక్కరనుకున్నా. కానీ మరి మందు సంగతి ఏంది అని అన్న. ఎక్కడిది బిడ్డ మందు, నా సామిరంగా కుక్కను కొడితే రాలుతుంది మందు, బచ్చడి మందు వస్తుంది బిడ్డ అని అన్నాడు. మరి మందు కమ్మగా ఉన్నది పెద్ద మంచి అన్న. నాశనం అయిపోయిన జ్వరం వచ్చిన ఉత్సవం నాశనం వస్తుంది బిడ్డ మందు అని అన్నాడు. నిజంగా మీరు నమ్మపోయి జ్వరం వచ్చిన ఉత్సవం నాశనం వస్తుంది, ఆ మందు పాడైపోయినంటే మరి మందు ఆగుతున్నావా పారబోస్తున్నావా అని మరి మక్క పెట్టుకుపోయినట్టే మక్క పెడతా అని బిడ్డ. అదంతా ఏమి లేదు, కథం అయితేనే ఉన్నది. ఉంటుంది ఇంకా మంది చెప్పు. ఎప్పటిదప్పుడే కథం పడుతూనే ఉన్నాడు, ఎప్పటిదప్పుడు కథం పడుతూనే ఉన్నాడు. ఏమాత్రం ఆపుతలేడంట ఆయన. మరి ఆపుకోపోయినావు గీత తాను అన్న. ఆపుకోపోయినావు అంటే అంటాడు, బిడ్డ ఇవాళ ఆపిన అనుకో పిల్లికి 20 మొరతాలు కట్టినట్టేనా, అది ఊరిక దూట్లు అవపడితే చూస్తా ఆగుతుంది బిడ్డ. ఇవాళ తాగిందా అంటే మళ్ళీ జరసేపు కాగానే మళ్ళీ ఇంకో పార్టీ వాడు వస్తూనే ఉండే. మొత్తం 4 అంట. బీజేపీ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, మళ్ళీ పోతే బీఆర్ఎస్ పార్టీ అయినా, ఇండిపెండెంట్ అంట. ఎవ్వరు ఇచ్చి పెడతలేరంట. వస్తూనే ఎవరంట, అర్ధ బాటలు ఇచ్చిపోతూనే ఎవరంట. రోజుకు 2 పుల్లు బాటలు లెక్క అన్నట్టు లెక్క. రోజుకు 2 పుల్లు, 4 పార్టీ వాళ్ళు 4 ఆపులు ఇస్తే పుల్లు బాటలే. మంచిగా రోజు పుల్లు వేస్తున్నాడు పెద్ద మనిషి. మరి గిట్ట తాగితే సస్తామంటే సస్తా బత్త ఏమవుతుంది? ముఖం పాడైపోయి మీరు ఏమని అనుకోరు. కానీ పొప్పడికాయ ఉప్పినట్టు ఉప్పింది ముసలోంది. పొప్పడికాయలు ఉంటాయి కదా, ఇట్ట ఉప్పింది పెద్ద మనిషి. ముఖమంతా ఉప్పుతుంది. పాడై నందురోగం వచ్చినట్టు పాడై అంటే ఏం కాదు బిడ్డ, ఏం కాదు, తాగినాక గట్టిగా తింటే అదే పోతుంది అని అంటున్నాడు. మరి అందరికైతే గట్ట ఉంటుంది కానీ మరి కొందరికి అయితే ఎట్టుంటుంది? గసంటోనికి అయితే కొంతమందికి ఇముడుతుంది, పాడైపోను అదో లెక్క. కానీ మరి ఈ కాలంలో ఓట్లు వచ్చిన పొరగాలు అంతా దుడ్డేగాలు కొత్త పొరగాలకు ఓటు హక్కు వచ్చింది. 18 ఏళ్ళు నిన్న 18 ఏళ్ళ నుంచి 21 సంవత్సరాల పొరగాలు జర కొత్త పొరగాలు. మరి ఆ పొరగాలు కూడా ఇదే మందుకు అలవాటు పడరు అనుకో, ఉత్త పుణ్యాన్ని పేగులని ఉడికిపోవు. 7 కాడికి ఉడికిపోతాయి ఆ పేగులు, పాడైపోను. అయినా కూడా మందు మాత్రం ఇచ్చిపెడతలేరు. ఏ మందు కావచ్చు అది, ఎంత ఆయమన్న మందు అయినా కానీ అది మొత్తం కల్తీ మందు అన్నట్టే లెక్క. కల్తీ మందు కాబట్టినే దబా తెస్తూనేవారు వడుతూనే తాగుతూనేవారు అంతే లెక్క. ఒక్కరోజు గింతగానం మందు ఆగిరంటే చూడూరు కథ. ఇంకో ఇడిచ్చిర్రు. తాయిలాలు సమర్పయామి, పురపాలిక ఎన్నికల పంపకాలు పూర్తి అయినాయంట. నేడే పోలింగు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 52 లక్షల మందికి పైగా ఓటర్లంట. 2981 స్థానాలకు 12,944 మంది అభ్యర్థుల పోటీ. 9 రోజులలో 961 కోట్ల రూపాయల మద్యం తాగిరంట. ఓటర్లకు చీర, సారే, భరణీలు, క్వార్టర్ సీసాలు, నగదు. ఏమేమి చీరలు ఇచ్చిరు, సారెలు ఇచ్చిరు, భరణీలు ఇచ్చిరు, క్వార్టర్ సీసాలు, నగదు అయితే పుల్లు. మందు ఎంతనో మనీ అంత. ఇంకా ఓటుకు సగటున 1000 రూపాయల నుంచి 2500 వరకు. ఇది సగటుననే. ఇది ఏది మారుమూల దగ్గర జర్రంత హైవేకు ఉన్న ఊర్లలో అయితే, హైవేకు ఉన్న మండలాలలో అయితే నా సామిరంగా ఓటుకు 30,000 నుంచి 50,000 దాకా వెళ్ళినట్టు ఇచ్చింది ఇక్కడ క్లియర్గా. మేయర్ చైర్మన్ అభ్యర్థులు అయితే ఏకంగా 5,000 రూపాయల పైనేనంట. పాయసమైలారం రంగారెడ్డిలో
ఓటుకు 50,000 రూపాయల డబ్బులు పంపిణీ చేస్తారంట. ఒక్క ఓటుకు 50,000 రూపాయలు. పాశమైలారం రంగారెడ్డి అంటే ఇక మామూలుగా ఉంటుందా చెప్పురిగా. రియల్ ఎస్టేట్ దందగాలు చాలా మంది ఉంటారు. ఎకరం భూమి అమ్మిరనుకో, అమ్మించినా కానీ పైసలే, అమ్మినోనికి అంతే వస్తుంది, కొన్నోనికి అంతే వస్తుంది. భూమి అయినాక మాత్రం ఏముండదు, అమ్మిపించినోనికి అంతే వస్తుంది. మంచి ఫాయిదా, ఫుల్ కమిషన్ వస్తుంది. ఇక కమిషన్ అంతా తేను ఇంట్లో పెట్ట. మళ్ళీ ఈయన ఏం చేస్తారు రేపన్నాడు, మళ్ళీ గదే పని చేస్తాడు. ఏడేడ పాతపడ్డ భూములు ఉన్నాయి, ఏడేడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ఏడేడ లావైన పడ్డ భూములు ఉన్నాయి. మంచిగా ఆయవర్ణం లీడర్ని పట్టుకుంటాడు. సార్ పలానా కాడ 4 ఎకరాలు ఉన్నట్టు చిన్నగా లైన్ చేయరాదు, నాకు 2 ఎకరాలు నీకు 2 ఎకరాలు ఏమవుతుంది, మందివే నెత్తులు మందివే కత్తులు కొరుకుదాం పట్టదనగానే నువ్వు కానీ రాదు అంటే ఉంటాడు. ఆడు నోటి చెప్తాడు, ఈడు నోటి చెప్తాడు. మళ్ళీ ఈ భూమిని ఆయనకమ్మ ఆయనకమ్మ ఆర్డర్ చేసి మళ్ళీ 50,000 ఓటుకి ఇచ్చినోడు మళ్ళీ సంపాదించుకోవాలనే ఊకుంటాడా? మరి 50,000 రూపాయలు అంట ఒక్క ఓటుకు. ఒక ఓటుకు 50,000 అంటే 5 ఓట్లు ఉంటే 2,50,000 రూపాయలు. మరి 2,50,000 రూపాయలు ఒక్క పార్టీ వాడే ఇచ్చే, మరి మరి ఇంకా 2 పార్టీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. 50,000 ఇస్తే 51,000 ఇవ్వాలి. ఆయన అట్టయితే ఓటు పడుతుంది, లేకపోతే పడదు. గసంటోళ్ళకి టికెట్లు ఇచ్చిర్రు ఎవరైనా కానీ. పేదోళ్ళకు టికెట్లు ఇచ్చినట్టు 99% మందికి పేదోళ్ళు అయితే పోటీ చేయకుండా నాకు తెలిసి ఎంతో కొంత ఆర్థికంగా ఉన్నోళ్ళు తప్పితే జర్ర మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళన్న పోటీ చేసిరంటే అరిన్న పుణ్యకాలం ఉంది. మమ్మగాని ఓటేయరా, మయ్యగాని ఓటేయరా, వంగవాడి కాళ్ళు మొక్కి ఒక్కొక్క ఆయన నడులు పట్టుకునేయంట. పసలిచ్చి కాలు మొక్కితే ఓటేసేదే మా యొక్క ఉంది. అయితే పైలు లేకుండా కాలు మొక్కితే ఓట్లు వేస్తారు, ఏడేస్తారు, వేయరు. జనాలు మస్తు అప్డేట్ అయ్యారు. పాశమైలారం రంగారెడ్డిలో ఓటుకు 50,000 డబ్బుల పంపిణీ మెదకులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్డగింతట. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ వాహనాలపై రాళ్లతోటి దాడి చేసిరంట. దాడులు చాలా దిక్కులు జరుగుతూనే ఉన్నాయి. దాడులు జరిగినా కానీ పైసల పంపకాలు మాత్రం ఆగలే. నిన్న పొద్దుకంగా ఈ సమయం నుంచి మొదలుకుంటే తెల్లారుగట్ట 7 గంటల దాకా పైసలు ఒక్కటే పని తలిగిరు. లెక్కవేటి నేను అడిగిన ఒక ఆయన పేరెందుకు కానీ లెక్కవేటి అంటే శైలి నొప్పిలేసి పాడవుతున్నట్ట. పైసలు పాడైపోను గుంజి 500 ఓట్లు గుంజి 5 ఓట్లు ఉన్నాయి అనుకో. 5 ఓట్లు ఉంటే 2,50,000. మరి 2,50,000 లెక్క పెట్టాలంటే ఎంతసేపు లెక్క పెట్టాలి? ఇంకా అలా 2 లోట్లు తగ్గినా 1 లోటు తగ్గినా కానీ ఏవయ్యా అలాగైనా ముందుగానే ఓటర్లు లెక్క పెడతారు. అభ్యర్థి కంటే ముందుగానే నాడు ఇచ్చిండో లేదో పక్కిలు పోయిడో లేదో ఎంబడే లెక్క పెట్టి వాయా 2 లోటు తగ్గినాయి మా అమ్మగారు 2 రోజులు ఇచ్చిపోతావా, లేకపోతే ఏమంట వరంగానే మమ్మల్ని దండం పెడితే తల్లి 2 కాదు ఇంకో 2 ఇచ్చిపోతా కానీ 4 లోటు ఆయన ఇచ్చిపోతాడు కానీ ఓటు మాత్రం నాకు ఇవ్వాలి. గిట్ల అయినాక ఇక ప్రజాస్వామ్యం ఏడబతుకుంటా చెప్పురిగా. గిట్ట అయినాక ప్రజాస్వామ్యం ఏడబతుకుంటుంది, ఏడబతుకుండదు. రేపనాడు పని చేయమంటే వాళ్ళు పని చేస్తారు. ఇక ఇంకేం పని చేస్తారు? ఇక ఆడు పెట్టిన పైసలు మొత్తం వెళ్ళాలంటే ఎట్టెళ్ళి పాడవుతాయి. ఇక ఏదో రకంగా ఈ పదవిని అడ్డు పెట్టుకొని ఇంక అక్కను ఇంకో రకంగా ఏదో రకంగా సంపాదించుకోవాలి ఆలోచనతోటి ఆడు సంపాదిస్తూనే ఉంటాడు. చాలా మంది మాత్రం రేపన్నాడు ఇప్పుడు కాదు కానీ ఒక 1-2 ఏళ్ళ తర్వాత అనుకుంటారు, నేను ఏమక్కరకు పోటీ చేస్తే ఈ కౌన్సిలర్గా ఏమక్కరకు పోటీ చేస్తే ఏమొచ్చి పాడవుతుంది. ఉత్త పుణ్యానికి 40-50 లక్షలు ఖర్చు పెట్టుకుట్టి ఓ 30 లక్షలు పెట్టుకుందాం. సరే 40-50 కాదు కానీ ఒక 30 లక్షలు ఖర్చు పెట్టుకుంది. జర తక్కువ ముచ్చట చెప్తున్నాయి. ఓటు 50,000 ముచ్చట కాదు కానీ ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను అనుకో. నెలకు రూపాయి వడ్డీకి ఇచ్చుకున్నా కానీ 30 లక్షలకు 30,000 రూపాయలు. 30,000 రూపాయలతోటి రాజలెక్క బతకొచ్చు కదా. 2 రూపాయల వడ్డీ అయితే 60,000 రూపాయలు. 60,000 రూపాయలు నెలకు ఇంటికే వస్తాయి. ఎవరికన్నా గట్టిని ఏదైనా పెట్టుబడిలో పెడుతున్నాో లేకపోతే ఎవరికైనా మిత్తికిచ్చుకుంటానో డైలీ ఫైనాన్స్ నడుపుకుంటానో రాజలేక బతకొచ్చు. కానీ అట్ట కాదు, ఖద్దరు బట్టలు వేయాలి, రాజకీయం చెయ్యాలి. తోబండి పోతుంటే హాయ్ నమస్తే అన్నట్టు కావాలనే పేరు కోసం చాలా మంది లక్షల రూపాయలు అప్పులు తెచ్చి మరీ కూడా పెడుతున్నారు. మరి ఏం సంపాదిస్తారో ఏం కాదో నాకైతే తెలియదు. కానీ ఇగో మొత్తానికైతే 9 రోజులలో మాత్రం 961 కోట్ల రూపాయల మందు తాగినట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇప్పుడే కాదు గత 10-12 ఏళ్ళ నుంచి ఈ తాగుడు మీద వచ్చే పన్నుతోటి తెలంగాణ రాష్ట్రం దాదాపుగా అన్నం దాలా బతున్నట్టు కొడుతుందిలా. ఇక అంతేనా? ఇంకెంతకైనా ఎక్కువే ఉందా? ఇంతకంటే ఎక్కువ అయితే ఏం లేదు. కానీ మొత్తానికి మాత్రం 961 కోట్ల రూపాయల మందు తాగిరంటే తాగిపోతోళ్ళు తాగినోళ్ళు మీ అందరికి చేతులైతే మొక్కుతున్నా కానీ ఆ మందు పాడైపోను, అది అగ్గి బుక్కుతుందంట. మా అమ్మగారిని తీసుకుంటే మక్క పెట్టుకొని ఒక 2-3 నెలల తర్వాత తాగే ఉపాయం చేయరు. కానీ ఉత్తపుణ్యానికి ఉన్నదిగా ఇంట్లో అనుకొని ఒకటే పందాలు అంటే పోయి మళ్ళీ దవాఖానలో పెట్టాలి. తర్వాత ఈ 5,000-10,000 కాదు, ఏమన్నా సూదికే అయితే 20,000 రూపాయల తర్వాత మళ్ళీ ఎక్కడ పోతారు తర్వాత మీ ఇష్టం. మరి ఉంటాయి ఇక.